హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే డ్వాక్రా మహిళలకు మరియు అంగన్వాడీలకైతే ప్రభుత్వం అయితే కానుక అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే తప్పనిసరిగా మీ యొక్క లీడర్ల దగ్గర ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు. అయితే ఈ కోవలకి మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే అంగన్వాడీల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేవి రాబోతున్నాయి. సో అసలు ఏ పథకానికి సంబంధించి రాబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. అయితే డ్వాక్రా మహిళలు ఎలాంటి వారికి జమ అవబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఏంటంటే మనకు స్కూల్స్ అనేది చదువుతుంటారు. 1వ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉంటారు. సో వీరికి సంబంధించినటువంటి తల్లికి వందనం అనే డబ్బులు, పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 13,000 రూపాయలు సో విద్యార్థుల అకౌంట్లు అయితే పడవు కాబట్టి వీరికి సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో పడతాయి కాబట్టి సో ఇది డ్వాక్రా మహిళల పిల్లలు సంబంధించినటువంటి డబ్బులు అనేవి డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి 15,000 రూపాయలు రిలీజ్ అవుతాయి. సో ఇవి రిలీజ్ అయిన తర్వాత 2,000 రూపాయలు కట్ అయ్యి మనకు 13,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈసారి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు కూడా సో ఈ డబ్బులు అనేవి పొందవచ్చు అని చెప్పేసి మనకు జీవోలో విడుదల చేశారు. సో అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అప్డేట్ ఏంటంటే మనకు రీసెంట్గా ఎవరైనా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పిల్లలు ఫస్ట్ క్లాస్ కానివ్వచ్చు, ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, న్యూ అడ్మిషన్ అయి ఉంటే కనుక అలాంటి వారికి సంబంధించి మనకు ఆగస్టు 30వ తేదీన అయితే ఈ డబ్బులను విడుదల చేస్తారని చెప్పేసి రెండో విడతగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులు విడుదలకు సంబంధించి తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్పిసి అనేది కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఆధార్ సీడింగ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అయిందా అనేది లేదనేది చెక్ చేసుకొని మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే బ్యాంకుల్లో లేట్ అయితే కేవలం 200 రూపాయలతో పోస్ట్ ఆఫీసులో మీరు ఖాతా అనేది తెరుచుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు, అలాగే మనకు 10th క్లాస్ మార్క్ మెమో, లింక్డ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఆగస్టు 30వ తేదీన ఈ రెండో విడతకు సంబంధించిన డబ్బులు అనేవి పడతాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే సబ్మిట్ చేసి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే వారి పిల్లలు వారికి డబ్బులు అనేవి డైరెక్ట్గా పడిపోతాయండి. మనకు జూలై 22వ తేదీన అయితే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీనికి ఎన్పిసి అయ్యిందా లేదా, ఒకవేళ ఎన్పిసి కాకపోతే వెంటనే మీ బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఎన్పిసి అన్నీ చేసుకుని ఎన్పిసి లేకపోతే కనుక మీ యొక్క డబ్బులు అనేవి స్ట్రక్ అయిపోతాయి, ఇక మీకు పడవు. సో తప్పనిసరిగా మీరు ఎన్పిసి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఇక మీరు డబ్బులు అనేది మర్చిపోండి. ఒక్కసారి ఇప్పుడు మనకు పడకపోతే మళ్ళీ పడవు. దయచేసి ఏదైతే ఉందో డీటెయిల్స్ ఏమన్నా ఉంటే రాంగ్గా తప్పనిసరిగా ఇప్పుడే చేసుకొని మీరు సరి చేసుకోండి. మళ్ళీ పడకపోతే మాకు పడలేదని చెప్పేసి మీరు ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగి కూడా ప్రయోజనం లేదు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనకు ఒక గిఫ్ట్ లాగానే మనకు తల్లికి వందనము పథకం ద్వారా డబ్బులు అనేవి వేయబోతున్నారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా ఫాలో అవుతుంది. తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.